కోడిపిల్ల అయితే వలలో పడిపోయింది. కోడైతే మమ్మల్ని తినివ్వట్లేదు, యుద్ధం చేస్తానికి వచ్చేస్తుంది. అది చూసారా ఎంత ఫాస్ట్గా ఎలా పరిగెత్తుతుందో. దీని తల్లి అయితే మమ్మల్ని అంటుకొని ఇచ్చేటట్లేదు. ఇది కదిపిస్తే చాలు వచ్చేస్తుంది స్పీడ్గా. వలలో అయితే ఇరుక్కుపోయింది బాగా. ఇవి మనం చూడపోతే ఇంక ఇలాగే చచ్చిపోతాయి. ఇదిగోండి మెడకి తగిలిచ్చేసుకుంది. చూసారా ఎలా పారిపోతుందో, మళ్ళీ అక్కడ ఇరుక్కుంది. ఇదిగోండి ఇవే ఆ పిల్లలు. అసలు అన్ని కోళ్ళు వేరు, ఈ కోడి అయితే వేరు. ఇదైతే అసలు దగ్గరికే రానివ్వట్లేదు. ఆ పిల్లల్ని కాపాడటానికి మనం వెళ్తున్నా కానీ అదిగో చూసారా పక్క ఆటను కూడా ఎలా పొడుస్తూ ఉందో. ఈ బాతు పిల్లల్ని కూడా ఎత్తేస్తూ ఉంటుంది, చాలా ఇది చేస్తూ ఉంటుంది అసలుకి. ఇవేంటంటే కసి అనమాట. ఆ పిల్లల్ని పొడిచేసి చంపేయాలన్నట్టుగా ముక్కుతోటి పట్టేసుకుని వదిలిచ్చేస్తూ ఉంటాయి. చాలా అలా చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలు చచ్చిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదిగోండి చూసారా, అదిగో చూసారా అట్లా పొడి చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి చాలా సున్నితమైన పిల్లలు. ఇదిగోండి ఆ బాత పిల్లని కూడా పొడి చేసింది. దాని పిల్లల్నే అది పెంచుద్ది. ఏదైనా అంతే, వేరే కోడైనా కూడా వేరే పక్క కోడి పిల్ల వెళ్ళిందంటే ఖచ్చితంగా అసలుకి పగ, ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి పగపట్టినవి ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట ఈ కోళ్ళు. అందుకే కోడి పందాలు వేస్తూ ఉంటారు, కసితో ఉంటాయి కాబట్టి. అవి చూసారా ప్రాణం పోతున్నా కూడా ఫైటింగ్ అస్సలు ఆపవు. కోడి రోషం అలాంటి రోషం. పిల్లల్ని అయితే జాగ్రత్తగా పైన పక్షులు ఏమన్నా వచ్చినా, కింద కుక్కలు, ఏ పిల్లులైనా కూడా చాలా వరకు పోరాడతాయి కోళ్ళు ప్రాణాలకు తెగిడిచి. మరి చూసారా ఇప్పుడు బాతు పిల్లలు అయితే వస్తున్నాయి, వాటినైతే ఇది పొడి చేసిద్ది అనమాట. మేత ఉంది కాబట్టి వస్తూ ఉంటాయి. ఇదిగోండి నా బాతు పిల్లల సైన్యం చూడండి. ఒక లైన్గా ఒక దండుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కోడిని కూడా మురికి చేసేసినాయి చూసారా. ఇవి ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాయి. ఆ కోడిని కూడా మురికిగా మార్చేస్తూ ఉంటాయి. ఈసారి అయితే ఎక్కువ వైట్యే వచ్చాయి. అది ఆ పక్క కోడిని కూడా రానివ్వటం లేదు. ఇదిగోండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.